హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు నిన్నటి నుంచే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా గురువారం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే శుక్రవారం అయితే శ్రావణ శుక్రవారం అంటారు కాబట్టి ఈరోజు అయితే ఫస్ట్ శుక్రవారానికి లేచి ఇంట్లో పనులన్నీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఈరోజు 4:30కి అలా లేచారనమాట. లేచి ఇంట్లో పనులన్నీ అంటే బట్టలు తోటం, అంట్లు తోమటం, అంట్లన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నిన్నే నీట్గా నైటే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గులు వేసేసి ఇంకా మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఏంటంటే దేవుడి దగ్గర నిన్నే నైటే దేవుడి పటాలు కూడా నీట్గా తుడిచేసి బొట్లు కూడా పెట్టేసి మొత్తం సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి దేవుడి సామాన్లు కూడా ఇదిగోండి ఇక్కడైతే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఏం లేదు, ప్రసాదం ఒకటి చేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకోవాలి. ఇంకా గడపలన్నిటికి నీట్గా తుడిచేసి ఇంకా బొట్లు అయితే పెట్టాలన్నమాట. నైట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా బాబు అయితే ఫుల్గా ఏడ్చాడు అనమాట. ఇంకా అప్పుడైతే చేయలేకపోయాను. ఇంక ఇప్పుడైతే అవి కూడా తొందరగా చేసేసుకుని మళ్ళీ మా పాపకి లంచ్ బాక్సులు అవన్నీ రెడీ చేసి ఇంకా తనైతే తీసుకెళ్ళి స్కూల్ కాడ అయితే దింపాలి కదా. ఈరోజు అయితే మార్నింగ్ 7 నుంచి అనుకోండి. ఇప్పుడైతే టైము కరెక్ట్గా 6:30 అలా అవుతుందన్నమాట. 6:30 నుంచి 8:30 వరకు మా పిల్లలతో నాకు ఏమేమి పనులు ఉంటాయి అవన్నీ వీడియో తీసి పెడతాను. బొట్లు అయితే పెట్టేస్తాను. కన్నయ్య వచ్చేసావా? అయితే సన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవైతే నానబెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇవి పొయ్యి మీద పెట్టేసి ఇంకా అదే ఫస్టే సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవైతే దీనిలో వేసేసుకున్నాము. ఇవైతే ఒక 70% ఉడకాలన్నమాట. ఉడికిన దాకా అయితే ఉంచుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే సగ్గు బియ్యము ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడైతే పాలు అయితే పోసుకుందాము. పాలు పోసుకుని పాలు అయితే ఒక పొంగు వచ్చేంత వరకు అయితే బాగా మరిగించేసుకోవాలి. ఇదిగోండి పాలు అయితే ఇలా బాగా పొంగు వచ్చేసినాయి కదా. దీనిలో అయితే మనం నేనైతే ముందులే కొంచెం సేమియాను అయితే మంచిగా రోస్ట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను నెయ్యిలో. అవి కూడా వేసేసి కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట. ఈ సేమియా కూడా ఇది సన్నగానే ఉంటుంది కాబట్టి సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. కొంచెం ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టు బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మిల్క్ మేడ్ ఉందన్నమాట. ఇంకా అదైతే వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి మిల్క్ మేడ్ మన స్వీట్నెస్ తగ్గట్టు అనమాట. నేనైతే పిల్లలే తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తాను. మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని తగ్గట్టు అయితే సరిపోతుంది అనమాట. నేనైతే కొంచెం అంటే మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, ఇంకా మీడియంగా అయితే వేసుకుంటాను అనమాట. చిన్నపిల్లలు కాబట్టి ఎంతైనా స్వీట్ తక్కువ ఉంటేనే చాలా మంచిది. ఇంకా ప్రసాదం పెట్టేసిన తర్వాత పిల్లలే తింటారు కదా. ఇంకా ఇంతేనమాట. సింపుల్గా సేమియాను సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయింది ప్రసాదంకి అయితే. గుమ్మానికి కూడా మంచిగా ముగ్గులు అయితే ఇంకోండి మంచిగా ఎదురు గుమ్మానికి అన్నిటికైతే బొట్లు అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ మా పాప కూడా రెడీ అయ్యి సగం రెడీ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుంది. ఇప్పుడు తనకైతే జళ్ళు అవన్నీ వేయాలి. కొంచెం నైట్ పని చేసేసుకున్నాను. చాలా హడావిడి అయితే ఉండదు అనమాట, చాలా తక్కువే ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైంలో కూడా ఇంకా కొంచెం తొందరగా లేవాలి. మనం డైలీ లేసేదానికన్నా కూడా ఒక గంట ముందర లేసామనుకోండి పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయి. మా పాపకైతే కొన్ని పూలు దొరికినాయి అంట. అది మల్లెపూలు అనమాట. ఇవైతే చెట్టు అంతా మంచిగా కోసేసాను. ఇంకా అప్పుడైతే కొన్ని అయితే ఉన్నాయి అనమాట. ఇవైతే చాలండి. ఇంకా కొన్ని అయినా దేవుడి దగ్గర ఏదో ఒకటి పువ్వు పెట్టామా లేదా అన్నట్టు కోసం అయితే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇంక ఇప్పుడైతే వెళ్ళి మా పాప అయితే కోసుకొచ్చింది. ఇంక ఇప్పుడైతే దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకుని ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను గబగబా. ఇంకెందుకంటే పాపకైతే టైం అవుతుంది కదా, అందుకని చెప్పేసి తొందరగా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా అది కన్నయ్య ఏంటి అల్లరే?
గోవింద గోవింద జై గోవింద ఇంక ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోగానే ఇంకా మా పాపకైతే స్కూల్ టైం అయిపోతుంది కదా, ఇంకా వెజిటేబుల్స్ అయితే ఒకటి ఒకటి టమోటా ఉల్లిపాయ ఇంకా మిల్ మేకర్ అయితే వేసేసి ఇంకా ఫ్రైలా చేసేసి ఇంకా రైస్ అయితే వండేసేస్తాను. ఈరోజు టిఫిన్లోకి అయితే ఉప్మా అయితే వేద్దాం అనుకున్నాను. ఈ పనులన్నీ గబగబా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా మా బాబుకి స్నానం కూడా చేయలేదు, వాడికి స్నానం కూడా చేయాలి. అయితే తీసుకెళ్లి రైస్ కుక్కర్లో పెట్టారు. రైస్ కుక్కర్లో పెట్టగానే కరెంట్ అయితే పోయింది అనమాట. ఇంకా తీసుకెళ్లి మళ్ళీ నార్మల్గా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మా బాబు స్నానం అయి చేయించుకొచ్చేసాను, వాడిని రెడీ చేసేసాను. మా పాపకు కూడా జల్ల వేసి రెడీ చేస్తాను. ఇంకా ఉప్మా కూడా చేసాను అనమాట. ఇప్పుడు ఇద్దరికైతే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళనే తినమని ఇచ్చాను అనుకోండి, మా పాప అయితే గంట తింటది. అందుకని ఇంకా ఫస్ట్ నేనైతే పెడుతున్నాను. తినండి కన్నా, కొంచెం తినమ్మా, కొంచెం తిను కన్నా, కొంచెం. మా అక్క పెట్టినా అక్క కొద్దా, నువ్వు తిను మరి, నువ్వు తినవా మరి, ఏం చేయాలరా? తప్పు, తింటా అనాలి. పాయసం అయిపోగానే దేవుడి దగ్గర ఉన్న పాయసము అలా పెట్టేయగానే ఇంకా చూసి పప్ప అన్నాడు అనమాట. ఇంకా అందుకని వాడికైతే వేడివేడిగా కొంచెం అయితే పాయసం పెట్టేశాను. అందుకని ఇప్పుడైతే ఈ ఉప్మా తినట్లేదు అనమాట. అది పెట్టకోకుండా ఉంటే మంచిగా తినేవాడేమో. ఇప్పుడైతే ఆడుతాడు తినుకోకుండా. ఇంకా టైం అవుతున్నా కూడా ఇదే గోల అనమాట నాది. కట్టేస్తున్నాడు. తల్లి బ్యాగ్ ఇదే తీసుకో, తీసివ్వు వచ్చి. ఈ వెజిటేబుల్ ఈ రైస్లోకి అయితే ఏమి కర్రీ అవసరం లేదనమాట. ఇలాగైనా తినేయచ్చు, పిల్లలు మంచిగానే తింటారు. అనకూడదు, తప్పు. ఇంకోండి ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టడం అయితే అయిపోయింది అనమాట. ఫుల్గా ఏడుస్తుంది. మళ్ళీ వాడు కొట్టాడని చెప్పి నేను వెళ్ళి కొట్టాను అనుకోండి, వాళ్ళ తమ్ముడిని అయితే గట్టిగా హగ్ చేసేసుకుని ఎందుకు కొడతాం చిన్నపిల్లోడేగా అని చెప్పి మళ్ళీ నాకే చెబుతుంది అనమాట. వాడికి కొట్టినా ఏడుస్తుంది, వాడిని కొట్టినా ఏడుస్తుంది. అలా ఉండిద్ది అనమాట వీళ్ళిద్దరిది అయితే. చూడండి అసలు అలా అల్లరి చేస్తున్నాడు. ఇంక వీడియో అయితే ఇంతేనమాట. ఇప్పుడైతే కిచెన్ కూడా కొంచెం క్లమ్జీగా అయిపోయి ఉందన్నమాట. ఇదంతా నీట్గా కూడా చేసుకోవాలి. ఇంకా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.